నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన కాన్సెప్ట్లోకి వెళ్లబోతున్నాం. అదేంటంటే ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉన్న విశ్వ ప్రణాళిక అంటే ద కాస్మిక్ బ్లూప్రింట్. అసలీ విశాలమైన విశ్వం ఎలా ఏర్పడింది, దానికి మన శరీరానికి ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటి అనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ముఖ్యంగా పెద్ద బాలశిక్ష లాంటి ప్రాచీన పుస్తకాలు ఈ సైన్స్ గురించి ఏం చెప్పాయో చాలా వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం సైన్స్ బుక్స్ చూస్తే మన శరీరం కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటి రసాయనాలతో తయారైందని చెబుతాయి, రైట్? కానీ వందలేళ్ల క్రితమే మన ప్రాచీన గ్రంథాలు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని ప్రతిపాదించాయి. మన జీవశాస్త్రాన్ని కేవలం 5 ప్రాథమిక శక్తులతో అంటే పంచభూతాలతో ముడిపెట్టాయి. అసలు ఆ రసాయన మూలకాలకు, ఈ 5 ప్రాకృతిక శక్తులకు ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటి? మన శరీరం ఒక చిన్న విశ్వంలా ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ప్రకృతి రహస్యం, సృష్టి క్రమం, విశ్వానికి మన శరీరానికి ఉన్న లింక్, శరీరంలో ఈ మూలకాల సైన్స్ ఎలా పనిచేస్తుంది, ఇంకా సమతుల్యత మరియు ఆరోగ్యం గురించి చూద్దాం. ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. అదే ప్రకృతి రహస్యం, పంచభూతాలను అర్థం చేసుకోవడం. అసలు సృష్టికి మూలమేంటి? ఎందుకంటే ఏదీ దానంతటాది శూన్యం నుండి అకారణంగా పుట్టదు కదా. ప్రాచీన విజ్ఞానం ప్రకారం అత్యంత సంక్లిష్టమైన మన మానవ శరీరంతో సహా ఈ మొత్తం సృష్టి కేవలం 5 ప్రాథమిక శక్తుల కలయికే. ఇవేవో కేవలం ఫిలాసఫీ పదాలు కావుసుమా, జీవకణాల ఉనికికి కావలసిన ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ ఇవే. ప్రతి చిన్న వస్తువు దగ్గర్నుండి మనిషిదాకా అంతా ఈ పంచభూతాల కలయికే. ఇప్పుడు మన రెండో విభాగం సృష్టి క్రమం, అసలు విశ్వమేర్పడిన విధానం చూద్దాం. ఈ 5 ఎలిమెంట్స్ ఊరికే అలా గాల్లోంచి రాలేదు. వీటి పుట్టుక వెనుక ఒక పక్కా ఆర్డరుంది. జాగ్రత్తగా గమనించండి. మొదట ఆకాశం అంటే శూన్యమేర్పడింది. ఆ తర్వాత ఆకాశం నుండి వాయువు అంటే గాలి పుట్టింది. ఆ గాలి భౌతికంగా రాసుకోవడం వల్ల అంటే ఘర్షణ వల్ల అగ్ను జనించింది. ఆ తీవ్రమైన అగ్ని నెమ్మదిగా చల్లబడి జలంగా లేదా నీరుగా మారింది. చివరికి ఆ నీరు గట్టిపడి పృథ్వీ అంటే భూమిగా రూపాంతరం చెందింది. ఇది చూడ్డానికి ఒక కవిత్వంలా అనిపించొచ్చు, కాని దీని వెనుక అత్యంత లాజికల్ అయిన ఒక కాస్మిక్ ఆర్డర్ ఉందన్నమాట. మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే వీటికి మన ఫిజిక్స్కి, ఇంద్రియాలకు అద్భుతమైన కనెక్షన్ ఉంది. అసలు ఆకాశం లేదా స్పేస్ అనేది సృష్టికి పునాది. శూన్యం లేకపోతే అసలు సృష్టే లేదు గదా. ఇది శబ్దానికి ఆధారం. ఆకాశం నుండి పుట్టిన వాయువు మనకు స్పర్శనిస్తుంది. గాలి కదలికల వల్ల కలిగే ఘర్షణ నుండి నిప్పు లేదా అగ్ని పుట్టింది. ఇది రూపం మరియు చూపునిస్తుంది. ఆ అగ్ని చల్లబడి నీరైంది కదా, అది రుచికి సంకేతం. చివరగా ఆ నీరు గట్టిపడి ఏర్పడిన భూమి వాసనకు ఆధారం. ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్కు భౌతికంగా ఎలా ప్రాణం పోస్తోందో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మూడవ విభాగంలోకి ఎంటర్ అవుదాం. విశ్వం మరియు మానవ శరీరం మధ్య ఉన్న ఒక లోతైన అనుసంధానం. ప్రాచీన గ్రంథాలలో ఒక అద్భుతమైన పదముంది, పిండాండం బ్రహ్మాండం. దీని అర్థం చాలా లోతైనది. అనంతమైన బ్రహ్మాండంలో అంటే ఆ బయట విశ్వంలో ఏ శక్తులైతే ఉన్నాయో, పిండాండంలో అంటే మన శరీరంలో కూడా అవే శక్తులు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మన జీవశాస్త్రం ఆ విశ్వానికి వేరేగా లేదు, దానికి ఒక చిన్న ప్రతిరూపం మాత్రమే. ఈ కాన్సెప్ట్ నిజంగా మన ప్రాచీన తత్వశాస్త్రానికి, నేటి ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రానికి మధ్య ఉన్న ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు మనం 4వ విభాగం చూద్దాం. అదే శరీరంలో మూలకాల సైన్స్. ఆ డైరెక్ట్ ఫిజియాలజికల్ కనెక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న పట్టికను గమనించండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బయట ఉన్న ప్రకృతి శక్తులు మన శరీరంతో ఎలా మ్యాచ్ అవుతాయో చూడండి. ఆకాశం ఊపిరితిత్తులు మరియు కడుపుకి, వాయువు శ్వాసకోశ మరియు రక్త ప్రసరణకు మ్యాప్ చేయబడ్డాయి. అగ్నిమూలకం జీవక్రియకి అంటే మన మెటబాలిజంకి, జలమూలకం శరీరంలోని ఫ్లూయిడ్స్కు, ఇంకా పృథ్వీ ఎముక లాంటి ఘన నిర్మాణాలకు ఖచ్చితమైన శాస్త్రీయ పద్ధతిలో మ్యాప్ చేయబడ్డాయి. అసలు ఎంత ఖచ్చితమైన సైంటిఫిక్ మ్యాపింగ్ కదూ. వేటిని కొంచెం విడివిడిగా చూద్దాం. మన జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఒక స్పేస్ ఉండటం ఖచ్చితంగా అవసరం. ఆ ఖాళీ స్థలం లేదా శూన్యం లేకపోతే గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు, అసలు జీర్ణక్రియ జరగదు. మన శరీరంలో ఆకాశ మూలకానికి అసలైన రిప్రజెంటేషన్ ఇదే.
ఇక నెక్స్ట్ ఎలిమెంట్ అగ్ని. మోడర్న్ సైన్స్ దీన్నే మెటబాలిజం అని, ఎంజైమ్స్ అని అంటుంది. కాని మన ప్రాచీన విజ్ఞానం దీన్ని జఠరాగ్ని అంది. మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసే వేడి, మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే జీర్ణశక్తి. ఈ 2 అక్షరాల మన లోపల మండుతున్న ఆ విశ్వ అగ్నికి ప్రత్యక్ష ఉదాహరణలు. అంటే మన మెటబాలిక్ హీట్ అంతా ఈ అగ్నిమూలకమే. ఇప్పుడు 70. ఇదొక అంకె మాత్రమే కాదు, మన శరీర నిర్మాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఒక ఫ్యాక్ట్ను సూచించే నంబర్. ఒక నిర్దిష్ట మూలకం మన శరీరంలో ఎంత భారీ మోతాదులో ఉందో ఇది స్పష్టంగా చెబుతుంది. అదేంటంటే భూమి ఉపరితలం దాదాపు 70% నీటితో కప్పబడి ఉందని మనందరికీ తెలిసిందే. అయితే సర్ప్రైజింగ్గా మన మానవ శరీరం కూడా ఖచ్చితంగా 70% నీటితోనే నిర్మితమైంది. మన రక్తంలోని ప్లాజ్మా, కణాల్లోని ద్రవం అంతా ఈ జల మూలకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బయట ఉన్న ప్రకృతికి, మన లోపల ఉన్న బయాలజీకి ఎంత ఖచ్చితమైన రేషియో ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా మన 5వ విభాగం, సమతుల్యత మరియు ఆరోగ్యం. ఆ బ్యాలెన్స్ తప్పితే జరిగే పరిణామాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ మూలకాల సమతుల్యత. అంటే మెడికల్ టర్మ్స్లో హోమియోస్టాసిస్ తప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది. ప్రకృతిలో గాలి లేదా నీరు బ్యాలెన్స్ తప్పితే తుఫానులు, వరదలు లాంటి ప్రళయాలు ఎలా వస్తాయో మన శరీరంలో కూడా అవే మూలకాల బ్యాలెన్స్ తప్పితే తీవ్రమైన అనారోగ్యాలొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిలో ఏది ప్రళయమో మన శరీరంలో అదే రోగం. మన ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా పెద్ద బాలశిక్ష లాంటివి ఊరికే ఈ కనెక్షన్ను చెప్పి వదిలేలేదు సుమా. మన శరీరం కుప్పకూలిపోకుండా, అంటే కొలాప్స్ అవ్వకుండా ఉండటానికి ఆ ఎలిమెంటల్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చాలా స్పష్టమైన ప్రాథమిక విజ్ఞానాన్ని బోధించాయి. మనం ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన అసలైన బ్లూప్రింట్ అంతా అందులోనే ఉంది. ఈనాటి విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన ఉనికి, మన జీవశాస్త్రం పూర్తిగా ఈ సహజమైన విశ్వక్రమం నుండే తయారైందని సైంటిఫిక్గా చూశాం కదా. మరి మన అక్షరాలు మరియు ప్రాచీన లిపులు కూడా ఇదే న్యాచురల్ ఆర్డర్ నుండి పుట్టాయా? అసలు మన తెలుగు అక్షరాలు ఏ ప్రాచీన లిపి నుండి రూపాంతరం చెందాయా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈనాటి సెషన్ను ముగిస్తున్నాం. నెక్స్ట్ టైం దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అప్పటి వరకు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని ఆ మూలకాలను గమనిస్తూ ఉండండి.